अथ अष्टमोऽध्यायः। अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते। అర్జునుడడిగెను, ఓ ప్రభు పురుషోత్తమ, బ్రహ్మమననేమి, ఆత్మయననేమి, కామ్య కర్మలననేమి, భౌతిక ప్రపంచమననేమి, దేవతలెవరు? దయతో నాకిది వివరింపుము. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, యజ్ఞమునకు ప్రభువెవ్వరు? అతడి శరీరమున నెట్లు నివసించును? భక్తియుక్త సేవలో నిమగ్నమైన వారు మరణ సమయమున నిన్నెట్లరుంగజాలుదురు? శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మం ఉచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, నాశనము లేనట్టియు గుణాతీతమైనట్టియు జీవాత్మ బ్రహ్మమనియు అతని శాశ్వత స్వభావము ఆధ్యాత్మమని చెప్పబడును. ప్రాణుల భౌతిక దేహముల అభివృద్ధికి సంబంధించిన వ్యాపారము కర్మము లేక సాపేక్ష కర్మమని చెప్పబడుచున్నది. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహం ఏవాత్ర దేహే దేహభృతాం వర. దేహదారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, నిత్య పరివర్తమానమగునటువంటి భౌతిక ప్రకృతి అధిభూతము భౌతిక వ్యక్తీకరణమని చెప్పబడును. సూర్యుడు చంద్రుడు మున్నగు దేవతలందరితో కూడిన విశ్వరూపము అధిదైవమనబడును. దేహధారులందరి హృదయములలో పరమాత్మ రూపమునున్నట్లు చెప్పబడు దేవాది దేవుడనైన నేను అధియజ్ఞమని చెప్పబడుదును. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవరు జీవితాంతమున నన్నే స్మరించుచు దేహమును విడుతురో వారు తత్క్షణమే నా భావమునే పొందుదురు. ఈ విషయమున సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితగా. కౌంతేయ, దేహమును విడుచున్నప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో ఆ భావమును తప్పక పొందును. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యజ మయ్యర్పిత మనో బుద్ధిః మామే వైష్యసి అసంశయం.
అందుచే అర్జున, నీవు సర్వదా కృష్ణ రూపముననున్న నన్ను స్మరించుచు నీకు విద్యుక్త ధర్మమైన యుద్ధమున నరింపుము. నీ వ్యాపారములనన్నింటినీ నాకే అర్పించుచు నీ మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా నుంచిన ఎడల నీవు నిస్సందేహముగా నన్ను పొందుదువు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఓ పార్థ, సర్వదా నన్ను స్మరించు బుద్ధి కలవాడై పెడదారి పట్టక నన్ను దేవాది దేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను పొందును. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాంసం అనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. పరమపురుషుని సర్వజ్ఞుడుగను అతి ప్రాచీనుడుగను శాసించువాడుగను అణువు కంటే మిక్కిలి చిన్నవాడుగను సర్వమును పోషించువాడుగను భౌతిక భావాతీతుడుగను ఊహింపశక్యముగాని రూపము గలవానిగను సదా దివ్యరూపుడుగను సూర్యుని వలె తేజస్సు గలవానిగను భౌతిక ప్రకృతికి అతీతుడుగను స్మరించవలెను. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. మరణకాలమున యోగబలముచే అచంచలమైన మనస్సుతో దేవదేవుని సంపూర్ణ భక్తితో స్మరించుటయందు నిమగ్నుడైయుండువాడు దివ్య పరమ పురుషుని తప్పక పొందును. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదముల నెరింగిన వారును ఓంకారమునుచ్చరించువారును సన్యాస జీవితమును గడుపుచు గొప్ప యతులైన వారును బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపక్వతను కోరు ముముక్షువులు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసింతురు. నేనిప్పుడు దేని వలన వారు మోక్షమును పొందుదురో ఆ విధానమును సంగ్రహముగా చెప్పుదును. సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. సర్వేంద్రియ వ్యాపారముల నుండి విరమించుటయే యోగస్థితి. ఇంద్రియ ద్వారములనన్నింటినీ మూసివేసి మనస్సును హృదయమునందును ప్రాణవాయువును శీర్షాగ్రమందును నిలిపి మానవుడు యోగమందు ప్రతిష్ఠితుడగును. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. ఇట్టి యోగాభ్యాసమున ప్రతిష్ఠితుడై ఓంకారమును పవిత్రాక్షరమునుచ్చరించుచు మానవుడు దేవదేవుని స్మరించుచు దేహము విడిచినచో ఆధ్యాత్మిక లోకములను తప్పక పొందును.
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అచంచలమైన మనస్సుతో నన్నెప్పుడునూ స్మరించువాడు భక్తియుక్త సేవలో స్థిరముగా నిమగ్నుడయుండునుగాన నన్ను పొందుట చాలా సులభము. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. నన్ను పొందిన పిమ్మట భక్తియోగ్యులైన మహాత్ములు అత్యున్నతమైన సిద్ధిని పొందిన వారగుటచే దుఃఖ నిలయమైన ఈ అనిత్య ప్రపంచమునకు ఎన్నడునూ తిరిగిరారు. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భౌతిక ప్రపంచమునందలి అత్యున్నత లోకము నుండి అత్యధమ లోకము వరకును అన్నియూ దుఃఖమయములైన ప్రదేశములే. అచట జనన మరణములు మరల మరల కలుగుచుండును. కాని ఓ కౌంత్యేయ, నా లోకమును చేరువాడు పునర్జన్మను పొందడు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే హోరాత్రవిదో జనాః. మానవ పరిగణనమును అనుసరించి 1000 మహాయుగములు కలిసి బ్రహ్మకు ఒక దినమగును. అతని రాత్రి పరిమాణము కూడా అట్టిదే. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. బ్రహ్మ దినారంభమున జీవులందరూ అవ్యక్త స్థితి నుండి రూపొందుదురు. తరువాత రాత్రి కాగానే వారు మరల ఆ అవ్యక్తమునందే లీనమగుదురు. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవతి అహరాగమే. బ్రహ్మ పగలు ఆరంభింపగనే జీవులందరూ మరల మరల పుట్టుచు రాత్రి రాగానే వివశులై నశింతురు. పరగ తస్మాత్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తా సనాతనః యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ వ్యక్తావ్యక్త ప్రపంచమునకు అతీతమైన శాశ్వతమైన మరియొక అవ్యక్త ప్రకృతి కలదు. అది పరమోత్కృష్టమై ఎప్పుడునూ నశింపదు. ఈ ప్రపంచమునందున్నదంతయు నశించిన తరువాత కూడా అది యథాతథముగా నుండును. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. దేనిని వేదాంతుల అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో
ఏది పరమ లక్ష్యమని చెప్పబడుచున్నదో, ఏ ప్రదేశమును పొంది మానవుడు తిరిగి రాడో అది నా దివ్య నివాసము. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యః త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని యేన సర్వం ఇదం తతం. అందరికంటే అధికుడైన దేవాది దేవుడు విశుద్ధమైన భక్తిచే పొందదగినవాడు. అతడు తన దివ్యధామమునందే ఉన్నను సర్వాంతర్యామి, సర్వమును అతనియందే ఉండును. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరతవంశ శ్రేష్ఠుడవైన ఓ అర్జున, యోగి ఈ ప్రపంచమును విడిచిపోవునప్పుడు ఎప్పుడు తిరిగి వచ్చునో, ఎప్పుడు తిరిగి రాడో ఆ వివిధ కాలములను నేను నీకిప్పుడు విశదీకరింతును. అగ్నిః జ్యోతిః అహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్ని ప్రభావమున్న సమయమునను, కాంతియందును, దినములందలి శుభ సమయమునను, శుక్లపక్షమునను, సూర్యుడు ఉత్తరమునకు తిరుగు ఉత్తరాయణమునందలి 6 మాసములందును ప్రపంచమును విడిచిపెట్టి బ్రహ్మవేత్తలు పరబ్రహ్మమును పొందుదురు. ధూమో రాత్రిః తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ధూమ సమయమునను, రాత్రియందును, కృష్ణపక్షమునందును, సూర్యుడు దక్షిణమునకు తిరుగు దక్షిణాయనమునందును ప్రపంచమును విడిచి మరణించిన సకామ కర్మయోగులు చంద్రలోకమును పొందును, కాని తిరిగి వచ్చును. శుక్లకృష్ణే గతీహ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాతి అనావృత్తిం అన్యయా వర్తతే పునః. వేదముల యొక్క అభిప్రాయముననుసరించి శుక్లగతి, కృష్ణగతి అని ప్రపంచమును విడిచిపోవు మార్గములు 2 కలవు. శుక్లగతిని పోవువాడు తిరిగి రాడు, కృష్ణగతిని పోవువాడు తిరిగి వచ్చును. నైతే శృతి పార్థ జానన్ యోగి ముఖ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గములను ఎరిగినప్పటికీ వారెప్పుడునూ కలత చెందరు. అందుచే ఎల్లప్పుడును భక్తి యందు స్థిరుడవు కమ్ము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాత్యం. భక్తియుక్త సేవా మార్గమును అంగీకరించు మానవునికి వేదాధ్యయనము, నిష్ఠతో యాగము, దానము, ఆధ్యాత్మికములు, సాపేక్షములు అయిన వ్యాపారములను అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపకపోవు. భక్తియుక్త సేవనాచరించుటచే మాత్రమే వీనినన్నిటినీ పొంది చివరికతడు శాశ్వతమైన దివ్యధామమును చేరును. ఓం తత్సదితి
श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अक्षरब्रह्मयोगो नाम 8मोऽध्यायः।